భూభారతి చట్టంతో రైతుల భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిర్మల్ జిల్లా కుంటాలలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క. భూభారతిని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామన్నారు. జూన్ 2 వరకు భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రాబోయే 4 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణితో రైతులు నష్టపోయారన్నారు మంత్రి సీతక్క. ధరణి దగాను నివారించేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి సీతక్క. 8,19,000 కోట్లు అప్పు చేసి మనందరిని ఎత్తన పెట్టాడు. ప్రతి రూపాయి ఈనాడు పేదవాడి ఉపయోగం కోసం, పేదవాడి కష్టాలు తీర్చడం కోసం, పేదవాడికి భరోసా ఇవ్వడం కోసం మన ప్రభుత్వం ఉన్న ఆస్తిలోనే, వచ్చే రాబడిలోనే చిత్తశుద్ధితో అది కేటాయించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం డబ్బులుంటే దాచుకునే ప్రభుత్వం కాదు, దోచుకునే ప్రభుత్వం మరింత కాదు. చట్టం అయితే అద్భుతంగా మోడల్ గా చేసుకున్నాము, కానీ చట్టాన్ని ఆచరించే దాంట్లో, చట్టాన్ని ప్రజలకు అందించే దాంట్లో, ఈ చట్టము ప్రజలకు ఒక చుట్టంలాగా ఉంచే దాంట్లో అధికారులది ప్రధానమైన పాత్ర. కాబట్టి తప్పకుండా మీరు ప్రజలను ఎక్కడా ఇబ్బంది పట్టకుండా, ప్రజలకి న్యాయమైన వాటిని పదే పదే మీ ఆఫీసు చుట్టూ తిప్పుకోకుండా, మీరు కూడా ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డలే, రైతు బాధలు తెలిసిన వాళ్ళు కాబట్టి పదే పదే ఏ రైతుని మీ ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా వీలైనంత తొందరగా న్యాయమైన కేసుల్ని పరిష్కరించాలని, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎవిడెన్స్ తీసుకొని న్యాయంగా ఎవరికి దక్కాలో వాళ్ళకు దక్కే విధంగా ఈ రోజు భూభారతి చట్టం తీసుకొచ్చి రైతన్నలకు భరోసా ఇచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో శ్రీనివాస్ రెడ్డి గారు ఈ యొక్క గొప్ప చట్టాన్ని తీసుకొచ్చినందుకు వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు